అది భయపడతా జింక జింక లెక్క ఏ భయపడతాను అది ఇలా కూర్చొని చదువుకోవచ్చు అప్పుడేగా ఇలా కూర్చొని చదువుకోవచ్చు అప్పుడేగా ఓ మై గాడ్ అన్నీ బురదమయం అవుతుండే జరసేపట్ల దెబ్బతో పాటు ఇది కూడా బురదమయమైంది. బా బుడ్డోడు మంచిగా అన్నట్టుండు. స్వప్న ఓ స్వప్న తింటున్నావా? రైట్ ఓకే తినండి. తింటురా కానీ వాట్ ఏ బ్యాగ్ వావ్ 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 అదే మన వెనక ముందో మనకు కనిపించేది. ఇది ఎంత పెద్ద సామెత తెలుసా జీవితంలో. మన కనవాడ బిడ్డ అంటున్నా అమ్మ. అది అంటే మన వెనకాల ఎన్ని గోతులు తవ్వుతారో ఏమేమి మాట్లాడుకుంటారో మనకు తెలియదు. అందుకని మనం ముందు చూసుకుంటే మన పని మనం చూసుకుంటే ముందుకు వెళ్ళి రైట్ వెరీ గుడ్. చూసినాకో మన బుడద మనకే అంటుంది. అది క్యా పాపా తిన్నావా? నాట చూసినావా అనుకోకుండా ఎన్ని రోజుల నుంచి అనుకున్నాం నాటు పడతా అనుకోకుండా అయిపోయింది. చూసినావా అట్లా అయిపోయి ఇప్పుడు ఏం లేదు ఖాళీగా దున్నడం దునిపించడం అయిపోయిందా కథం. మసాలా సంచ కూడా తీసుకురావాలి. ఇప్పుడు తినగానే అదే పని చేద్దాం. మన కింద కూర్చోలేం నించొని తినాలి. ఎస్ గడ్డి మంది కూడా ఓకే రైట్. తుకము పెరగలే నువ్వు చూసుకోలే సురుసురు మండుతుంది. బయట ఇంటికి పోతావా? ఓకే డన్. ఇగో సప్న నువ్వు ఒక పని చేయాలి. ఇష్టమైన వంకాయ కూర నించొని తినాలి. వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మళ్ళీ ఒక పార్సల్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మొన్న ఆ బ్యాగే ఎవరు పంపించారో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ బ్యాగు అదేది కూరగాయలు కట్ చేసేది ఇంకోటి దాని బట్టి డబ్బలు అది కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ ఇంకా రెండు వచ్చినాయి. సప్న నువ్వు రావద్దురా ఇట్రా క్రిషాంష్ సీజర్ కావాలి నీకు చెప్పండి. నేను ఫస్ట్ ఇక తాళంతో జ్యోతి కూరగాయలు కట్ చేసాం. అది కాదు కాదు ఇది ఏమన్నా ఇదేమన్నా వేసుకొని నీకు జ్యోతి మంచి పని చేసేది. ఉత్తి డబ్బా ఎందుకు పంపిస్తారన్నా? ఉప్పు సౌండ్ వచ్చింది. ఎవరు తీది ఇటు సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ చేది అమ్మ చేతి కట్టుకుంటు. అర్రే ఏంది నా పోలీస్ కార్కి అంత పెద్ద డబ్బానా? పోలీస్ కార్ రా క్రియాంశు. మస్తుందా హై క్వాలిటీ. అరే అయిపోయా అమ్మో మస్తు కార్ నిజంగా. అది ఈయన గుంజుకుంటే ఆమెనే ఆడుతుంది మొత్తం. అందులో ఏమి వచ్చింది? అది డైరీ వచ్చిందా? ఎవరిది ఎన్ని వచ్చింది? అన్న ఆర్డర్ రాసుకుని పని చేస్తాను. ఉన్న వాడచ్చు కదా. ఓ జ్యోతి ఏం చదువుతున్నా నాకు అర్థం కాదు. ఫీల్ అవుతారు మళ్ళీ. చంద్రుడు మల్లేశ పున్నామి చంద్రుడు డైరీ అంటేనే క్వాలిటీ అన్న. 1 సెకండ్. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. కాకపోతే ఓవర్ పంపిస్తారో కొంచెం నాకు మెసేజ్ అన్న చేయండి, మెయిల్ అన్న చేయండి, లేకపోతే నా ఇంటి అడ్రస్తో సహా పంపించారంటే అసలు మీరు ఎంత గ్రేట్ నాకు అర్థమవుతలేదు. భయపడతారు చూతాడు. అదేరా నెట్ సెల్లింగ్ ఖరాబ్ అవుతుంది కట్నం అయితే. మస్తు బ్రాండ్ అని అది మస్తుంది బాగుంది. చూసుకోరా మళ్ళా మన ఎక్కువ పెట్టదు.
వీళ్ళు ఇంత కరెక్ట్ పంపిస్తారు, బాగానే ఉంది, కానీ ఎవరు పంపిస్తారు. మెసేజ్ చేయమని చెప్పు పక్కన. తప్పకుండా జర మెసేజ్ చేయరక్క ప్లీజ్. ఎవరు 528 రూపీస్ అంటే ఎంత గట్టిగా ఉన్నది. ఇది 522, అదొక 5, ఇది ఒక 500, ఇది ఒక 220. ఇంత ఉండదు దీని బిల్లు. 195. చాలా బాగుంది డైరీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ అండి పంపించిన వాళ్ళకి నిజంగా. వా రెడీ ఆరా? ఏమిటో స్కూల్లో చేసుకోలే అలా టీచరే చెప్పిందా? ఎందుకురా గ్రీన్ కలర్ వేసుకోమా? ఎందుకు గ్రీన్ డేనా? ఏం చెప్పిందిరా మీ మిస్? సివిల్ వేసుకురామన్నదా? అందరా నువ్వు ఒకదానివేనా? అందరు చెప్పిందా? మరి వర్షం పడుతుంది కదా బయట, కార్లో అమ్మా. టైం అయిందా? పోమ్మా. సరే పో, బ్యాగ్ తెచ్చుకో మరి. ఈ వర్షం వదిలితట్లేదు. ఏమని చెప్పి మైగ్రేన్ ఇడ్లీలో కారం పట్టించుకొని తింటుంది వద్దునే. అయ్యో హాస్పిటల్ పోమా. కింది కొంపనియర్ ముట్టుకొని లేదు ఇక్కడ. ఇంకోటి ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా గుంజుతుంది. అది మైగ్రేన్ అన్నా. ఇంకోటి 3 రోజులు ఫోన్ చేసింది కంటిన్యూగా, అది ఒక మైనస్ పాయింట్. ఫోన్ చాలా డేంజర్. అది ఫోన్ చాలా డేంజర్, సిస్టమ్ అంతా డేంజర్. అందుకని నేను చెప్పనా, సిస్టమ్కి ఏం కాదన్నా, డిస్టెన్స్ ఉంటుంది, నా మెడల్ కూడా పట్టుకుంటే సిస్టమ్ డిస్ప్లే ఉంటుంది, వేరేది ఉంటుంది, దానికి ఏం కాదు. ఫోన్ చూడొద్దు. 3 రోజులు అయితే మొత్తం ఫోన్లోనే చూసింది ఆర్డర్స్ మొత్తం. జ్యోతి నువ్వు కూడా అవుతున్నా? జ్యోతి రెండు కోతి వర్షం పడుతుంది. జ్యోతి నాటే దంప ఏమైంది బూతులు రా నీకు. అది కూడా డైలాగ్ అన్న. ఫోన్ తీసుకున్నా పోదు. వద్ద గంత బాధలు ఉంటే కూడా నువ్వు ఉంటావా జ్యోతి? ఇది ఉంటే ఏమైతే తెలుసా మీకు? ఏంటిది పని ఏముంది? వంట కూడా మొత్తం అన్ని కూరలైన వంటలైన అన్నీ మధ్యాహ్నం కూడా, రాత్రి వరకు ఏ పని లేదు. ఓడుకుండు నువ్వు అంతే. గలాంటి టైంలో కూడా వదిలేకు నువ్వు హెల్ప్ చేయాలంటే అమ్మ అయితే ఉండకపోతున్నా డ్యూటీ మానేసి మా కోడలికి ఇట్లుంది అని. నువ్వు పనికిరా, పైసలు రా, డ్యూటీకి పోతున్నావు నువ్వు, అయినా ఉండమంటుంటావు అంటే నువ్వు స్టడీస్ గా అని తినలే. అంతే నీ ఇష్టం జ్యోతి, ఏమైనా వేసుకో. తర్వాత ఒక రోజు అనిపిస్తుంది నాకు ఇంత హెడ్ఏక్ వస్తుంటే కూడా మా అత్తమ్మ అయితే నన్ను ఇట్లా వదిలేసి పోతున్నానా, డ్యూటీ డుమ్మ కొట్టుకొని ఉంటుండే అని అంటదా? నేను అంటున్నా ఇప్పుడు అమ్మాయి ఉండకపోయినా జ్యోతి చిన్నది ఉంటే ఏం కాకపోతే చిన్నది ఏం చేయాలన్నా పని ఏం లేదు. అయిపోయింది, బ్యాగ్ కింద కథలు అయిపోయాయి. బ్యాగ్ కింద పెడితే పెట్రోల్ సేఫ్ ఉన్నట్టేగా, వర్షంలో దడుసుడు సేఫ్, తడుసుడు సేఫ్. అక్కడ పోయి టైం పాస్ వేస్ట్. టైం పాస్ ఏం చేస్తలే అన్న, చదువుకుంటున్నా. ఆకలి అవుతుంది చూసిన దెబ్బకు లేక తినిపించచ్చు కదా జ్యోతి. అది ఇప్పుడే వచ్చింది చెప్పే అగోటి వైర్ ఉంది. ఇప్పుడు ఉన్నట్టుగా నువ్వు ఇంకా తెలియదు క్లారిటీ. ఫోన్ గురించి కూడా కోతి ఉంటా అంటేనే మేము బయట వేస్తాం. ఆ పరిస్థితి గట్ల పెట్టుకొని నువ్వు ఉరుకుతా అంటావు, మరి చూస్తారు. అది ఆ జ్యోతి నువ్వు నాటేస్తాను ఇంటికా ఉన్నావు జ్యోతి. అన్న నేను అన్నగా జ్యోతి వస్తాను, సాయంత్రం వచ్చిన కాబట్టి వస్తాను. మరి మరి ఎలా పొద్దుగాల నేను ఎట్లా వస్తాను? 4 రోజులు ఉంది చదువుకోనికి. సరే చదువుకో జ్యోతి, ఆడు కొద్దిగానే ఇంటికా కూర్చొని చదువుకో. జర ఇంటికా ఉన్నట్టుంటది, తోడున్నట్టు ఉంటది. మేము పోయేస్తాం బాయ్. యాక్టివ్ తాళం గురించి కరాపురా ఎందుకు పోదిగా, అది స్టార్ట్ కూడా అయితే లేదన్నా, దమ్ దమ్ చేస్తుందా బండి. స్కూల్ పోయి చదువుకుంటేనే చదువుతుందట. అంటే అది కూడా ఒక వాతావరణం కదా. వచ్చే ఉన్న 5 పోస్టులు ఉన్నాయి, అలా ఒక పోస్ట్ తీసేయాలి. కేవలం 4 ఉంటాయి మేడ్చల్ మల్కాజ్గిరికి. 4 పోస్టులలో 4 లక్షల మంది అప్లై చేసారు. ఇట్లాంటి నేను 22 రాసి ఊకున్నా. కానీ అట్లా అనుకోదు, కానీ అదృష్టం ఓల్ సైడ్ ఏమున్నా అది కష్టం పని. అరే కనీసం 4 పోస్టులకు 4,000 మంది ఉండరు అంటే సరేరా కొట్లాడొచ్చు. 4 లక్షల మందిరా, ఏంది అది? పోటీ పరీక్ష మామూలు పోటీయా? పోటీ పరీక్షలు అంటే మామూలుగా ఉండేవి. కానీ రాస్తే తెలుసా కదా. అరే ఎన్ని రాస్తారా? 4 పోస్టులకు 4 లక్షల మంది రాస్తే ఎవరికి వస్తుంది జాబ్? ఎవరికైనా ఒకరికి వస్తుంది. మరి ఆ ఒక్కరి కోసం ఇంతమంది ఇంత కష్టం ఎందుకు పడాలి చెప్పు? తప్పదు అంటే వస్తుందన్న నాలెడ్జ్ వస్తుంది కదా, అది తెలిసిపోతుందిరా. దాంట్లో చాలా ఉత్తీర్ణులై ఉండాలి, యుద్ధ భూములై ఉండాలి. ఎందుకంటే ఆడ మన చదువుతున్నారు చూసినాం, అశోక్ నగర్లో కానీ విద్యానగర్లో కానీ ఒక్కొక్కరు 30 ఏండ్ల నుంచి అంటే ట్రైనింగ్స్ ఇప్పటి వరకు అలా బిఎడ్ అయిపోయినప్పటి నుంచి
ఇప్పటి వరకు ఫుల్ కోచింగ్ తీసుకొని ఉంటారు. ఒక్కొక్కరు 5-6 సంవత్సరాల నుంచి ఓన్లీ జాబ్ కోసమే చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కాదని ఇక్కడ మనకు వస్తారని నమ్మకం ఉంది. చెప్పలేము అదృష్టం కాని పని అది. ఎందుకు కాని పని అన్న? దాని మీద పడితే ఎట్లుండాలి తెలుసా? నేను అప్పుడే చెప్పిన, డిగ్రీ అయిపోగానే డైరెక్ట్ బ్యాంక్ జాబ్ పోవచ్చు. ఒక 3 years లో మంచి కోచింగ్ తీసుకొని మంచిగా జాబ్ కొట్టగలుగుతాం అన్న. ఐ డోంట్ లైక్ ఇంగ్లీష్ అన్నది. బ్యాంక్ కాదు, ఇంకా పోస్ట్ ఆఫీస్ పడాలంటే పడుతూనే ఉంటాయి రా, పోస్ట్ చాలా ఆఫీస్ పడతాయి, మస్తు పడుతూనే ఉంటాయి. పోవాలి, అప్లై చేసుకో, మనకి ఇంకా మంచి ఛాన్స్. కానీ ఈ నేచర్ను ఈ ఎంజాయ్ను వదిలేసి గవర్నమెంట్ జాబ్ చేయాలంటే మనతోటి కాదు. జాబ్ మనతోటి కాదని ఈ పని చేసుకుంటున్నాం. ఇక మళ్ళీ అటు పోతే ఇవన్నీ మిస్ అయిపోతాం. మళ్ళీ వదిలిపేసుకున్నాను. మనకు దొరికిన అదృష్టం ఏంటంటే జాబ్ చేయని లేదా ఉన్నాను. అది చిన్న ఉన్నప్పుడు అంతేనా? అదే మరి, అందుకనే ఈ లైఫ్కు అలవాటు పడ్డాం. ఈ నేచర్ని మనం చూపించగలుగుతున్నాం, ఇంత మంచి వాతావరణం మనం ఉండగలుగుతున్నాం. అంటే ఇది ఎప్పటికి శాశ్వతం కాదనుకో, ఈ సంవత్సరమే, నెక్స్ట్ ఇయర్ ఫ్లైట్ మళ్ళీ. కానీ ఉన్న రోజులు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అది నేను అదొక్కటే కోరుకుంటా ఉంటా. అది చూడు, మన ఏమంటారు, మన షెడ్ పక్కకి ఇంకో షెడ్ పడుతుంది. బర్లం కట్టేసుకొని ఇంకో షెడ్ వేస్తున్నాడు. వెదర్ చూసినాం. ఈ వెదర్ గురించి మాట్లాడితే కొంతమంది నవ్వుతా ఉంటారు నేను మాట్లాడితే. ఎందుకు? వెదర్ బాగాలేదా? ఈ వెదర్ చూస్తే వచ్చి ఈయనే ఉండాలనిపిస్తాడు. కొంతమందికి మెసేజ్ చేస్తారు, అన్న నువ్వు అట్లా మాట్లాడుతుంటే మీ ఊరికి వచ్చి ఉండాలి. మనది గడ్డి మీద వేసినట్టు. పప్పాజీ ఏం చేస్తున్నావు? ఉన్నాడు. రాను రమ్మంటా. ఇది వచ్చేసి ఇది ఒక ప్లాట్. ఇది ప్లాటే యాక్చువల్. నేను ఏమనుకున్నా, నా ప్లాన్ ఏమో తెలుసా, ఇది అమ్ముతారేమో. ఇది కూడా మామతో మాట్లాడి తీసేసుకొని వీడికి వెళ్ళి ఆడి వరకు మొత్తం తీసేసుకుంటే ఈ నుంచి గిడి వరకు ఇల్లు కట్టుకొని ముంగట మంచిగా చెట్లు పెట్టుకొని ఉంటే మస్తు ఉంటుందని నేను అనుకున్నా. కానీ కాస్ట్లీ అయిపోయింది. జాగా దొరుకుతలో జాగా కూడా వదిలేసేటట్టు లేరు ఇప్పుడు. నేను నమ్మంటే నేను అమ్మనే అమ్మ అంటాడు. ఇప్పుడు ఎవరు అమ్మారు? జాగా లేవు. నేను కూడా అమ్మ అంటుండు. ఇక మనది ఒకటే ఉంది. ఇది అమ్మేసి వేరే దగ్గర పెద్ద కొనాలి అసలు. మనం కూడా దొరకవు, మన ఊర్లో అయితే లేవు జాగాలు. ఫ్యూచర్ లో మనం ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలి మొత్తం గడ్డి మేసినది బయట బదిమో ఎక్క కానీ పప్పాయి పని పెట్టుకున్నట్టుండి. వారే జాలి కట్టిండా, మంచి పని చేసినాడు ఆయన. ఆ వాటి పోకుండా కొబ్బరి చెట్లు ఎప్పుడు మేనేసలేదు. ఇగో గడికి మొత్తం కొరుకొని తింటుంది ఇది. కాదే మరి నువ్వేం అంటే ఇప్పినప్పుడు ఇంత లోపలికి ఎప్పుడైనా సరే వస్తుంది. అది ఇప్పలేపు ఇది వస్తుంది. ఏం కాదు, మంచి పని చేసినావు. చెట్లకి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. నాటే వేయచ్చు, నాకు గెలిచారు. అదే పోయిరు అన్ని వేసి పెట్టినాం రెడీగా. ఇంకేంది మీది మడి నాటేసారుగా. చాలు రన్. నిన్న చుక్కలు కనిపించినాయి. నిన్న ఈ బాధ నా పొక్కులు చూడు, ఇంకా పొక్కులు బయటికి రాలే. ఇంకా ఒక చేతి వలిపోయినాయి, ఇంకో చేతికి ఇంకో అట్నే ఉన్నాయి. ఒకటే రోజులో ఇది కావద్దు అనుకున్నాం, మళ్ళీ అయింది నిన్న పరిస్థితి. ఒకటే రోజులే కదా. ఒకటే రోజులు ఇట్లా కావద్దు, మెల్లగా 2 రోజులు వేసుకుందాం అనుకున్నా. 2 రోజులు అనుకున్నా. టైం అలాంటిది, టైం వస్తే ఏం కాదు. సాల్ తిన్నా నీకు ఆవేం పోదటు. మంచి పని చేసినావు, సూపర్ చేసినావు. అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు చేస్తావు. కానీ ఈ మట్టి పంపించే చెడ పని చేసినావు. అనవసరంగా పంపించండి. గింత హైట్ ఉంది ఇప్పటికే. తెల్ల దూడ అది భయపడతా. జింక లెక్క భయపడతాను. అది పిడుదులు అంటే గోమార్ దాని గోమార్ మందు తీసుకురాలన్నా. గోమార్ మందు తీసుకొద్దాం. ఒంటివాడు పోతలేం అసలు. ఏడు పోతున్నాం రా, బయటకే పోతలేం మేమైతే. మస్తు అయింది కదా. అది మూతి కూడా పెట్టదు అటు సైడ్. సరే మేము బయట వేస్తాం. మరి నువ్వు టిఫిన్ చేసినావా? టిఫిన్ చేసుకోనా నువ్వు? చేసుకో. ఇంటికి పోయి గడ్డి వేస్తుంది, బయట గడ్డి మేస్తలేదు. పైన ఇంకో మునుమున్నట్టుంది కదా ఆల్మోస్ట్. అరే అయిపోయిందా? ఇంకో మునుము అవుతుంది. రాత్రి వేసి పెట్టినది అంత మంచిగా అయింది మొత్తం. సో వాటర్ కూడా అంత ఏం లేవు, చూసినావా? ఇంకిపోయినా ఏంది పొద్దంతా ఇట్లనే పొంగే నాటేస్తూనే ఉంటుంది. ఈ నడుము గుంజదా? నార్మల్గా కొద్దిసేపు పని చేస్తేనే ఏదైనా తట్ట మోయాలంటేనే నడుము గుంజుతా టింగుమంటుంది. అలాంటిది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకటే తీరుగా నాటేస్తూనే ఉంటారు. మళ్ళీ పైకి కూడా లేవరు. ఏడ మును వెనుక పడుతుందో అని పైకి కూడా లేవరు. నిజంగా చాలా గ్రేట్ అసలు ఈ నాట్లేసేవాళ్ళు కదా. ఇప్పుడు నిన్న ఇది స్టార్ట్ చేసి నేను ఒక మాట ఫస్ట్ స్టార్ట్ చేసి వీడి వరకు అయిపోయేదాకా అసలు బయటికి వెళ్ళలేదు. చాలా గ్రేట్ అసలు. నాట అంటే అంత జోక్గా నాట జోక్. అందుకని వ్యవసాయం అంటేనే నాట జోక్ అన్న. అది హార్డ్ వర్క్. ఇది ఎప్పటికి ఉండాలి అంటే
గట్టిగా వారం కష్టపడ్డామంటే మళ్ళీ 6 నెలల దాకా పని ఉండదు అట్లా రోజు చేయాలంటే మరి మనుషులు అవుతారా ఇంకా గట్టిగా అవుతారు. గట్టిగా అయితే కానీ ఒకటే రోజు గట్టి ఎట్లుంది పరిస్థితి. అవును ఇది మిగిలింది నా తూకం ఇక లాస్ట్కి ప్యాకెట్ తూకంలో ఇది మిగిలింది. ఒక ప్యాకెట్ వస్తే ఇది మిగిలింది. అరే అక్కడ ఒక మునుము ఉంటుంది కానీ ఇంకా లాస్ట్ ఇది ఒక్క మునుము ఉంది గిడ జర్ర మిర్రైంది లాస్ట్కి. ఏం కాదు వాడుతుంది కానీ వాటర్ పెడితే. కానీ చూసినావా 3 పంటలు వేస్తే ఇప్పుడు సెట్ అయింది మడ్లు మొత్తం. ప్రతిసారి ఇంకా టైం దొరకలేరా ఈ ట్రాక్టర్ దొరకక పాప కూలోళ్ళు వచ్చి చాలా సేపు కూర్చుంటాయి. అట్లా అయ్యేది. ఆ ట్రాక్టర్ దొరికి ఉంటే ఇంకా మంచి లెవెల్ అవుతుండే. సూపర్ లెవెల్ అయితే మనం కూడా కింద మడి చేసినట్టు ఈ మడి కూడా వేస్తే నీట్గా అవుతుండే. చూడు ఇంత కూడా మిర్రలే ఈ మడిలో కరెక్ట్ సెట్ అయింది చూసినావా కింద మడి సూపర్ అసలు. వాటర్ ఎక్కువ ఉంటే తుకం చిన్న ఉంది కాబట్టి తుకం మునిగిపోతుంది వాటర్ ఎక్కువ అయ్యి. సో నేను ఇక్కడ గల్మ తీస్తే ఇగో ఇక్కడ తీసినంత మాత్రాన ఈయనే మళ్ళీ పెద్ద గండి పడి ఇదంతా పోయింది. కానీ ఈ కింది మాడికి అట్లా గండి పడ్డది అనుకో ఉరం ఆగదు, ఎందుకంటే వాటర్ మొత్తం కిందికి రావాల్సిందే. సో పెద్ద పైప్ పోవాలని చెప్పేసి పెద్ద పైప్ వేసుకొచ్చినాము. ఇక మూల పట్టేసింది అని చెప్పేసి ఇక మళ్ళీ మూల పెట్టాలి. లాస్ట్ టైం కూడా ఇదే మూలకు ఉండే, ఎందుకంటే మిగిలిన నీళ్ళు మొత్తం షర్ల పడిపోతాయి కాబట్టి ఇగో ఈడ పెట్టాలి. అనేనా డౌన్ ఈయన ఉందా? ఇగో ఈ మూలకు పెట్టాలి. ఈ మూలకు పెట్టి షర్ల పడతట్టు ఉండాలి. రైట్, అదే పర్ఫెక్ట్ ప్లేస్. తోవాలి పారదేలే కానీ ఆ కట్టుతుంది కదమ్మా, కట్టుంది వస్తుంది కట్టుందా